మన ఆలోచన ధోరణిని మార్చగలుగుతాయా? అలానే అనుకుంటే ప్లాస్టిక్ కవర్లు భూగోళాన్ని పూర్తిగా విస్మయం చేసే ప్రమాదం ఉందని గ్రహించింది ప్రపంచం. అందుకనే ప్లాస్టిక్ కవర్లు నియంత్రించే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించే ముందు విధంగా కాలుష్యం అయిపోయింది. అంటే ఒక నీటిని కూడా మనం కొనుక్కొని తాగే పరిస్థితి, అంటే ప్యూరిఫికేషన్ చేసుకొని తాగే పరిస్థితి ఉంది. ఇది ఒక మన రాష్ట్రానికో మన దేశానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా ఉంది. అంటే ఈ ఉన్న సహజ వనరులు ఏదైతే నీరు సహజ వనరులో దాన్ని కూడా మనం కాలుష్యం చేసి దాన్ని కూడా మనం పూర్తిగా పాడు చేసి దాన్ని మళ్ళీ ప్యూరిఫికేషన్ చేస్తున్నాం. ఆ ప్యూరిఫికేషన్ కి ఎన్నో రసాయనాలు వాడతాం. ఆ విధంగా కూడా మళ్ళీ ఇంకా కాలుష్యం అనేది పూర్తిగా పెరిగిపోతుంది. మరి ఇంకా వాయు కాలుష్యం చూసుకుంటే మరి పిల్లలు చెప్పారు, ఈ కార్బన్ మోనాక్సైడ్ కానీ, ఈ సల్ఫర్ డైఆక్సైడ్ కానీ, ఈ మీథేన్ రకరకాలైన వాయువులన్నీ కూడా మనం ఈ ఇండస్ట్రీస్ ద్వారా కానీ, మరి వాహనాల ద్వారా కానీ మనం మరి ఏదైతే లిమిట్స్ ఉన్నాయో దాన్ని దాటి రావడం వల్ల ఈ రోజు మన గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం. మరి ఈ రోజు మన టెంపరేచర్ చూస్తున్నాం 44, 45 ఇంకా పెరిగిపోతుంది. మరి ఇంకా మన న్యూస్ లో